ప్రతి తెలుగోడి ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో సెట్, ప్రతి టీవీ సెట్లో చిరంజీవి గారి పాట. అది లేని ఇల్లు లేదు తెలుగు రాష్ట్రంలో. సో అలాంటి హీరో సినిమాకి డైలాగ్స్ రాయడం అంటే, ఇప్పుడు శివుడికి మనం అభిషేకం చేస్తే స్నానం చేయించినట్టు కాదు, మనం ధన్యమైనట్టు అంతే. సో ఆయన మనని నడిపించి రారా రారా రాయరా అంటే ఆయన చెప్పింది ఆయనకు తిరిగి చెప్పడంలో ఇంకా మేమేం చేసామో నాకు తెలీదు. చిరంజీవి గారు చాలా విక్టరీస్ చూశారు లైఫ్లో, కానీ ఒక చిన్న వెళ్తుంది, అది ఎప్పుడో చెప్దాం అనుకున్నా. ఏంటంటే రేపు పొద్దున చిరంజీవి సినిమా రిలీజ్ అన్నప్పుడు ఒక ఫ్యాన్ రాత్రి అంతా పడుకొని పొద్దున ఎప్పుడు అన్నన్ స్క్రీన్ మీద చూద్దామని ఒక హై ఫీల్ అవుతాం కదా. ఆ హై చిరంజీవి గారు ఎప్పటికీ ఫీల్ కాలేరు. ఎందుకంటే మనకు ఒక చిరంజీవి ఉన్నారు, ఆయనకు ఒక చిరంజీవి లేరు. మనకున్నారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే పేపర్లు వేస్తూ అరిచేటప్పుడు మనం ఫీల్ అయ్యే హై ఆయన ఎప్పటికీ అనుభవించలేరు. ఎందుకంటే మనకున్న చిరంజీవి ఆయనకు లేరు. అందుకే నేను చెప్తున్నా, చిరంజీవి ఫ్యాన్